నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారా? రెడ్ బుక్ చూసి మా ఇంట్లో కుక్క కూడా భయపడదంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దాన్ని? మరి అరే అంబోతు రాంబాబు, నేను ఒక విషయం చెప్తున్నాను. కుక్క గడిపేదేంద్రా నా అలరి ఉచ్చబడి వాడు లేదో అనిల్ కుమార్ యాదవ్ ఒకడు ఈ పేరు నాని వీళ్ళంతా ఇళ్ళలో దెబ్బుండారు రా కూర్చొని లానా. అరే యాదవా, నువ్వేదో వచ్చి వీడియో ముందుకు వచ్చి ఒక మైకులు ఉన్నాయని చెప్పి ఏదో మాట్లాడుతున్నావు. అరే యాదవా, నువ్వు కూడా తొందరలో నిన్ను కూడా లోన దగ్గరలో ఉంది లోనేసే రోజులు నీకు మామూలు కాదు. నీ కొట్టింగు ఏర కొట్టింగ్ కొడతాము, గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నావు. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక అసలు రెడ్ బుక్ చూస్తే గనక భయపడే పరిస్థితి వైసీపీ నాయకులకు ఎందుకు వచ్చింది అంటున్నారు. ఎందుకంటే లోకేష్ గారు అయితే క్లియర్ గా చెప్పారు, తప్పు చేసిన అధికారిని గాని రాజకీయ నాయకుడిని గాని చట్ట ప్రకారంగానే శిక్షిస్తామని చెప్పి ఒక పక్కన లోకేష్ గారు క్లియర్ గా చెప్తున్నా సరే వీళ్ళు పదే పదే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ దాని పేరు తలుచుకుంది ఎందుకు ఉండలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు. వాళ్ళు రెచ్చగొడుతున్నారండి. రెడ్ బుక్ అని రెచ్చగొట్టి తొందరగా మమ్మల్ని లేపిస్తే మాకు సానుభూతి సింపతి ఎక్కడ పెరుగుద్దో అది వీళ్ళ ఆలోచన. కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ వాళ్ళ ఆలోచన ఇది కాదు. చట్టం తన పని తాను చేసుకోబోద్ది. చట్ట ప్రకారంగా ఎవరిని ఎలా శిక్షించాలో అలా శిక్షిస్తుంది. అంతేగాని మీలా ఎదవల్లాగా లేదు ఏమి లేకుండా తీసుకుని ధూళిపాల నరేందర్ని అరెస్ట్ చేయడం, మా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడము, చంద్రబాబుని అరెస్ట్ చేయడము ఇలాంటి చంద్రబాబు చేయడు. అది అర్థం చేసుకోండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే అసలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆ రెడ్ బుక్ చూసే పెట్టుబడిదారులు ఎవరు రావట్లేదు. ఆ రెడ్ బుక్ గురించి అక్కడ మాట్లాడారు కాబట్టి పెట్టుబడిదారులు రావట్లేదు. అదే మేము వెళ్ళినట్టయితే 1,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చాము, చంద్రబాబు నాయుడు తెచ్చింది 0 అంటూ గుడివాడ అమర్నాథ్ చేస్తున్న వ్యాఖ్యలు మరి దాన్ని ఎలా చూడాలంటారు? అదే కోడిగుడ్ల మంత్రి, నువ్వు కూడా మాట్లాడే తర్వాత నీకుందా? దావోస్కి వెళ్ళాలంటే చలి టెంపరేచర్ మేము స్నానం చేయలేము అని అన్న నువ్వు ఒక యదవే. చంద్రబాబు లోకేష్ వెళ్ళి అక్కడ అంతలా చలిలో కూడా అంతలా పెద్ద వయసు 80 ఏళ్ళ వయసులో చంద్రబాబు బ్రహ్మాండంగా కోటు కూడా వేసుకోలేదురా, బ్రహ్మాండంగా తిరిగి అన్ని కంపెనీలు అన్ని మొత్తం తీసుకొచ్చాడు. అవన్నీ మామూలుగా అక్కడ రాసుకోవడం అగ్రిమెంట్లు ఉండదు. అవన్నీ దానికై పెట్టుబడులు మొత్తం వస్తారు, పెడతారు, అవన్నీ చేస్తారు. మీలాగా ఏంది మిమ్మల్ని చూసే కదా వాళ్ళు మొత్తం ఇండస్ట్రీలు మొత్తం పారిపోయినాయి. లాస్ట్కు అమర్ రాజా వాళ్ళది గల్లా చేయడం, అమర్ రాజా వాళ్ళు కూడా లాస్ట్కు హైదరాబాద్ వెళ్ళిపోయింది. మీరు కూడా మాట్లాడతారా ఇండస్ట్రీల గురించి? వాటి గురించి మీరు మాట్లాడే అర్హత మీకుందా? కోడిగుడ్ల మంత్రి, గుర్తుపెట్టుకో. మీరు ఇంకా ఈ దేనికి పనికిరావు. నువ్వు ఆడ కోడిగుడ్లు ఈకలు పెరగడము, ఏంది కోళ్ళు కోసుకొని తినడం, దీనికి తప్పక నువ్వు గుడివాడ అమర్నాథ్ దేనికి నువ్వు పనికిరావు. నేను ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అటు హోమ్ మినిస్టర్ గారిని అయితే కనుక రీల్స్ చూసుకోమంటాం, మరో పక్కన చూస్తే కనుక నా గురించి కూడా మాట్లాడే అర్హత ఎవరికి లేదు, మేము సాధించింది ఇది, మేము దాదాపు వైజాగ్ లో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చాము, ఈ ప్రభుత్వం అసలు వేస్ట్ అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అది ఒక్కటి చెప్పానండి, వైజాగ్ లో ఒక ఇండస్ట్రీ తెచ్చాను, ఒకటి తెచ్చాను, ఒక ఫ్యాక్టరీ పెట్టాను చెప్పండి. మీకు అంత అర్హత ఉందే? మీకు ఏం చేశారని మీరు చంద్రబాబు నాయుడు అంటున్నారు. మీరు ఇవాళ ఇండస్ట్రీలు మొత్తం తీసుకొస్తున్నాడు, ఒక పక్క అన్ని డెవలప్మెంట్ జరుగుతుంది, అవుతుంది. వాడు మాట్లాడతాడు, మొన్న వాడెవడు అంబటిగాడు ఏం నోటు తెరిస్తే ఏం లేదండి, రెడ్ బుక్ అంటాడు. అరే నీకు ఉచ్చబోసుకుంటున్నావు రెడ్ బుక్ను చూసి, ఆ ఉచ్చబోసుకోబట్టేగా మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నావు. అరే నాయన తొందరపడమాగరా, రెడ్ బుక్ ఉంది ఇప్పుడే, మొత్తం అన్ని దాని పని తాను చేసుకోబోతుంది, అన్ని జరుగుతున్నాయి, తొందరపడమాకండి. మీ అందరికి ఒక్కొక్కరిని లోన్ వేసే రోజులు దగ్గరలోనే ఉండవు, తొందరపడొద్దని నేను హెచ్చరిస్తున్నాను. మరి ఓ పక్కన చూస్తేనేమో నిన్న గోరంట్ల మాధవ్, మీరు రాళ్లు తీసుకోండి, కర్రలు తీసుకోండి, కట్టెలు తీసుకోండి, మీకు ఎదురొచ్చిన వాళ్ళని చంపేయండి అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దాన్ని? అరే యదవా, నువ్వు జిప్పులు ఇప్పుకొని అవి చూపిస్తా ఈ చూపిస్తా, నేను చంద్రబాబు గుర్జాలు చూపిస్తా అవి చూపిస్తా అని మాట్లాడి యదవో. వీళ్ళు ఈ పోలీసు నేను నా నాయకులు ఉంటారండి, ఆ రోజు చిన్నగా మాట్లాడితే ఏదో రెచ్చిపోయి మాట్లాడారే. ఇవాళ ఒకడు మీ అధికారి, మాది అధికారి, వాడు ఈ రకంగా మాట్లాడితే మీరు ఖండించొద్దాయి. వాడు ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలకు నూడిల్స్ చూపించడము, బట్టలు ఇప్పుడు ఓటర్ చూపించడము, ఇదే మరి రాష్ట్రానికి సంస్కృతి? ఇదే అండి రాష్ట్రంలో కావాల్సింది? ఇదే
అరే పనికి మాలినోడా, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. మేం చంద్రబాబు కాబట్టి మెతలుకుంటున్నాడు. అరే తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు నిన్ను చెప్పులు తీసుకొని కొడతారా? చంద్రబాబు కక్ష రాజకీయాలు, కక్ష సాధింపులు చంద్రబాబు చేయుడు. అలా మీ జగన్మోహన్ రెడ్డి లాగా మేము తలుసుకుంటే మీరు చేసినట్టు అంతగా 4 వంతులు చేయగలగాం మేము. కానీ మేము అలా చెయ్యం. మేము ఈ కక్ష సాధింపులు అనేది మా పాలసీ కాదు. మా పార్టీ చేయదు. మేము ఎంతకాడికి చట్టం తన పని చేసుకోబోద్ది. ఎక్కడైనా అవినీతులు ఉన్నా దాన్ని నిరూపించి అప్పుడు మేము ఒక చర్యలు తీసుకుంటాం. అంతేగాని మీలాగా ప్రతి ఒక్కరిని మాట్లాడితే శుక్రవారం వస్తే ఒకరిని అరెస్ట్ చేయడం, లోన్ వేయడం, 3 రోజులు 4 రోజులు బెయిల్ రాదు కదా చేయడం. అది చంద్రబాబు ఏ రోజు చేయడు అలాంటి పనులు. మీలాంటి లుచ్చా రాజకీయాలు మీ జగన్మోహన్ రెడ్డి. అరే జగన్మోహన్ రెడ్డి ఆడికి పోయి కూర్చున్నాడు లండన్లో. వాడు ఎప్పుడు వస్తాడో వాడికే తెలియదు. వాడు కూడా మాట్లాడుతున్నాడు ఇవాళ. విజయసాయి రెడ్డి అనే వాడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు వెళ్ళిపోయాడు తెలుసా? వాడు ఎన్ని ఉన్నాయి కేసులు అన్నీ బయటకు వస్తాయని వాడు ఇలా ఉన్నాడు. విజయసాయి రెడ్డికి ఏమి లేదు, సినిమా అయిపోయింది. విజయసాయి రెడ్డి అల్లుడు కేసులు అన్ని బయటకు వస్తున్నసరికి వాడు ఎందుకులేమో అని చెప్పి వాడు బయటకు వచ్చాడు. అర్థమైందా? విజయసాయి రెడ్డిని ఎవరు నమ్మరు. విజయసాయి రెడ్డిని ఏ పార్టీలో కూడా వాడిని ఎవరు తీసుకోరు. తెలుగుదేశం పార్టీలోకి వస్తాడు అంటున్నారు. వాడిని ఎవరు నమ్ముతారా? వాడికి ఒక శాపం ఉందంట. నిజాలు చెప్తానంట వాడికి తల 1000 ఒక్కలు అవుద్దంట. ఆ శాపం ముందు వాడు ఎప్పుడు నిజాలు చెప్పడు, అన్ని అబద్ధాలు చెప్తాడు. అందుకని విజయసాయి రెడ్డి నువ్వు పోయి నీ భజంత్రీలు బాగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చెప్పుకో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో రోజు ఫోన్ చేసి రోజు మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళతో వైసీపీలతో మాట్లాడుతూ ఇవన్నీ నటనండి. నటించేసి నేను ఉత్తుత్త రాజీనామాలు అవన్నీ ఎవడు తెలియదు. నువ్వు ఒక్కొక్క కిట్టర్లో ఒక్కొక్క మాటలు ఒక కథలు. అసలు మరే నువ్వు నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడావురా నువ్వు? కిట్టర్లో ఇంత చండాలమని పచ్చి బూతులు మాట్లాడావురా నువ్వు. అరే విజయసాయి రెడ్డి, నువ్వు కడుపుకి అన్నం తింటున్నావురా, గడ్డి తింటున్నావురా నువ్వు ఒక మనిషివేనా? సిగ్గు లేదురా నీకు? యాదవా.